హాయ్ అండి అందరికీ. ఇవాళ దెబ్బ రొట్టెలు వేసాను, అందులోకి ఉల్లి చట్నీ చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, ఇవి ఒక 10-15 చిన్న ఉల్లిపాయలు. ఇవి టమాటాలు 3 టమాటాలు, ఒక 10 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, 1 ఇంచు అల్లము, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి కళాయి వేడెక్కింది, ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి సరిపోతుంది. ఇదిగోండి ఆయిల్ మరిగిపోయింది. ఎండుమిర్చి ఇందులోనే అన్నీ వేసేసుకుందాం. మిరపకాయలు వేస్తాం కదా, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు అండి. ఇదిగోండి టమాటా ముక్కలు, ఇదిగోండి చింతపండు వేసేసాము. ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి, మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవన్నీ వేగుతున్నాయి, ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాము సరిపడా, సరిపోతుంది. సరిపోకపోతే తర్వాత ఎలాగ చూస్తాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. చల్లారాక మిక్సీ పడదాం, మిక్సీ వేసేసుకోవచ్చు. ఇదిగోండి చల్లగా అయిపోయాయి. ఇందులోని జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఇంకా ఇదిగోండి పోపు వేసుకుందాము. ఇదిగోండి 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇదిగోండి ఆయిల్ మరిగిపోయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం శనగపప్పు వేసాను. అయిపోయింది. ఇందులోని చట్నీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, చట్నీ వేసేద్దాం. ఇదిగోండి ఇదిగోండి దిబ్బ రొట్టెతో ఉల్లి చట్నీ. ఎలా ఉంది? బాగా చేసావమ్మా. ఎలా ఉంది?